ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ప్రమాదం దేశవ్యాప్తంగా ఎందుకు సంచలనంగా మారింది? 4-5 రోజులు గడుస్తున్నప్పటికీ ఘటనకు సంబంధించిన సరైన వివరాలను ప్రభుత్వం ఎందుకు తెలపలేకపోతుంది? దీంతో ఇది చిన్న ప్రమాదం కాదని స్పష్టమవుతుంది. ఈ ప్రమాదంలో కార్మికులతో పాటు ఎక్కువగా పనిచేస్తున్న పేరు టన్నెల్ బోరింగ్ మిషన్. టన్నెల్ బోరింగ్ మిషన్ ఎలా పనిచేస్తుంది? దీని వ్యయం ఎంత? టన్నెల్ బోరింగ్ మిషన్ను ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో మాత్రమే వాడతారా? ఈ మిషన్ తయారీకి అయ్యే ఖర్చు ఎంత? ఈ వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా మంది దీని మీద ఫోకస్ చేశారు. వాట్ ఈస్ ద అసలు టీబీఎం మిషన్ అనేసి. అయితే ఈ పనులు జరుగుతున్న 4వ రోజునే టన్నెల్ బోరింగ్ అవతల సైడు పైకప్పు కూలింది. ఈ క్రమంలో నీరు మట్టితో ఆ సైడు మొత్తం నిండిపోయింది. 8 మంది కార్మికులు అక్కడే చిక్కుకున్నారు. 4-5 రోజుల నుంచి వారిని బయటకు తీసుకొచ్చేందుకు సకల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రమాదం జరిగిన సొరంగాన్ని తవ్వుతున్న ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ గురించి ఆసక్తికర విషయాలు బయటికి వస్తున్నాయి. అవేంతో మీ ముందుకు పెట్టే ప్రయత్నం నేను చేస్తాను. ఈ మిషన్ ఇంతలా హైలైట్ కావడానికి ప్రధాన కారణం ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ప్రమాదంలో టన్నెల్ మిషన్ కూడా దెబ్బతినడమే. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో వాడుతున్న యంత్రాన్ని టీబీఎం మిషన్ అని అంటారు. అంటే టన్నెల్ బోరింగ్ మిషన్ అని అర్థం. ప్రస్తుతం ఎస్ఎల్బీసీలో ఉపయోగిస్తున్న మిషన్ డబుల్ షీట్ టీబీఎం. ఎందుకు దీన్ని వాడుతున్నారనే విషయానికి వస్తే, మిగిలిన అన్ని పద్ధతుల కంటే టన్నెల్ బోరింగ్ మిషన్ ద్వారా శబ్దాలు తక్కువగా వస్తాయి. పైన ఉన్న నల్లమల్ల అడవులో మరెక్కడా తవ్వకుండా పైకి శబ్దాలు రాకుండా ఉండడానికి ఈ మిషన్ ని వాడుతున్నారు. డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ చేయకుండా మట్టిని తొలగించడానికి ఈ యంత్రమే బెస్ట్ చాయిస్. ముఖ్యంగా పరిసరాలు దెబ్బతినకుండా పనిచేయడం టీబీఎం ప్రత్యేకతనే చెప్పుకోవచ్చు. ఒక రకంగా ఇది భూమి లోపల చెక్కుకుంటూ కలుగులా చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. కొన్ని దశాబ్దాల నుంచి మెషిన్లను ప్రాజెక్టుల కోసం వాడుతున్నారు. ఇందులో మెషిన్ ముందు వైపు తిరిగే చక్రం ఒకటి ఉంటుంది. దాన్నే కట్టర్ హెడ్ కూడా అంటారు. తర్వాత మేరింగ్ ఉంటుంది. అలాగే వచ్చిన వ్యర్థాలను పట్టే వ్యవస్థ కూడా టీబీఎంలో ఉంటుంది. మట్టి, రాయి ఎంత గట్టిగా ఉంది, నీరు ఊరే శాతం ఎంత, దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ మిషన్ పనిచేస్తుంది. కాంక్రీట్ లైనింగ్, మెయిన్ బీమ్, గ్రిప్పర్, సింగిల్ షీల్డ్, డబల్ షీల్డ్, ఎర్త్ ప్రెజర్, బ్యాలెన్స్, ఓపెన్ ఫేస్ టాప్, గ్రౌండ్, ఇలా చాలా రకాల యంత్రాలు ఈ టీబీఎంలో ఉంటాయి. మధ్యలో ఎలాంటి యాక్సెస్ లేని ప్రపంచంలోనే పెద్ద టన్నెల్లో ఒకటి ఈ ఎస్ఎల్బీసీ. ఢిల్లీకి చెందిన జేపీ గ్రూప్ అనే కంపెనీ మొదటి నుంచి ఈ ప్రాజెక్టుకు కాంట్రాక్టర్గా ఉంది. సొరంగం తవ్వే పనిని జేపీ గ్రూప్ అమెరికాకు చెందిన రాబిన్ సంస్థకు అప్పజెప్పింది. 2006 మే 26న ది రాబిన్స్ కంపెనీకి పని అప్పజెప్పింది జేపీ గ్రూప్. మొత్తము 2 టీబీఎంలు, కన్వేయర్ బెల్టు, బ్యాకప్ సిస్టమ్, స్పేర్ పరికరాలు, ఇతరత్ర బాధ్యత అంతా ఈ సంస్థకే అప్పచెప్పింది. దీంతో 2008 మార్చిలో అవుట్లెట్ వైపు, 2009 అక్టోబర్లో ప్రస్తుత ప్రమాదం జరిగిన ఇన్లెట్ వైపు మిషన్ పని మొదలుపెట్టింది. విడి భాగాలను తీసుకెళ్లి సెట్లోనే బిగించే పద్ధతిని ఆన్ సైట్ ఫస్ట్ టైం అంటే అసెంబ్ల్డ్ విధానంలో చేశారు. అప్పుడు వచ్చిన శ్రీశైలం వరదల్లో ఈ యంత్రం పూర్తిగా మునిగిపోయింది. అయితే 2010 నుంచి ఈ టీబీఎం చురుగ్గా పనిచేయడం ప్రారంభించింది. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు సొరంగం తవ్వాలంటే ఎంతో జాగ్రత్త అవసరం. అలాగే అంత ప్రమాదం కూడా ఉందని అప్పట్లోనే రాబిన్ సంస్థ అప్పుడే చెప్పింది. అయినా కూడా పనులను కొనసాగిస్తున్నామని 2020 నవంబర్ నాటికి 2 టీబీఎం మిషన్లు కలిపి 70% పని పూర్తి చేసినట్టు ఆ సంస్థే ప్రకటించుకుంది. సాధారణంగా ఈ టీబీఎంల ఖరీదు 10 నుంచి 100 కోట్ల రూపాయలు ఉంటుంది. దీని తయారీకి కూడా నెలల నుంచి ఏళ్ల సమయం పడుతుంది. రాబిన్ సంస్థ తయారు చేసే నిర్మాణ యంత్రాల్లో 43 కోట్ల రూపాయల నుంచి 850 కోట్ల రూపాయల వరకు ఖరీదైన మిషన్లు ఉన్నాయి. వీటిలో ట్యాక్స్లు, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయనుకోవచ్చు. అయితే ఒక మిషన్ తయారు చేయడానికి 3 ఏళ్ల సమయం పడుతుంది. మరో యంత్రం తయారు చేసేటప్పటికి ధర కూడా మారుతూ ఉంటుంది. భూమి, రాళ్ళు, కొండల ప్రాంతాల్లో తవ్వకాలు జరపాలనుకున్నప్పుడు ఈ టీబీఎంలు అవసరం అవుతాయి. అయితే ఎస్ఎల్బీసీకి ఉపయోగిస్తున్న మొదటి డబుల్ షీటు టీబీఎం 1972లో మొదట తయారు చేసిరట. అప్పటి నుంచి ఈ యంత్రాలు ఎన్నో ప్రపంచ రికార్డులను అధిగమించింది. టీబీఎంకి ముందు వైపు తిరిగే కట్టర్ హెడ్ ఉంటుంది. దాని తర్వాత టెలిస్కోపిక్, గ్రిప్పర్ టేల్ అని 3 షీల్డ్లు ఉంటాయని కూడా రాబిన్ సంస్థ చెప్పింది. ప్రపంచంలో భూమి కింద నిర్మాణాల పనులు చేపట్టే యంత్రాల తయారీలో పేరు ఉన్న సంస్థలో అమెరికాకు చెందిన రాబిన్స్ ఒకటి. కనీసం 1000 సొరంగాల నిర్మాణంలో పాత్ర ఉన్నట్టు ఆ సంస్థ తెలిపింది. సొరంగాలు తవ్వే టన్నెల్ బోరింగ్ మిషన్లు, మట్టిని తరలించే కన్వేయర్ బెల్టులు, మైనింగ్ యంత్రాలు, కట్టర్లు వంటివి ఈ సంస్థ తయారు చేస్తుంది. ఆంధ్ర నిర్మాలంలోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ టన్నెల్లో కూడా ఇదే టీబీఎంతో తవ్వుతున్నారు. ఇక టన్నెల్ నెలకు సుమారు 400 మీటర్ల పొడవు తవ్వితే అందుకు 14 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. అంటే టీబీఎం ఎంత పవర్ఫుల్ యంత్రమో అర్థమవుతుంది. ఇంతటి టెక్నాలజీ యంత్రం ఉన్నా ఎందుకు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు 20 ఏళ్ళు అయిందంటే అది ఎందుకు పూర్తి కాలేదనేది కూడా ఒకసారి తెలుసుకుందాం.
ఈ ఎస్ఎల్బిసి తెలంగాణలోని పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టు పూర్తి కోసం 20 ఏళ్లుగా ఎదురుచూపులు తప్పడం లేదనే చెప్పాలి. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ని వినియోగించుకొని నల్గొండ జిల్లాలోని ప్రధానంగా దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు సాగునీటిని, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు తాగునీటి అందించేందుకు శ్రీశైలం ఎడమగట్టు బ్రాంచ్ కెనాల్కు ఈ ప్రాజెక్టు తీసుకొచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004 వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాక మొదలైన సాగునీటి ప్రాజెక్టుల జలయజ్ఞంలో భాగంగా ఎస్ఎల్బిసి కార్యరూపం దాల్చింది. 3 లక్షల ఎకరాలకు సాగునీటి అందించే లక్ష్యంతో 1925 కోట్ల రూపాయల అంచనాతో 2007లో పనులు మొదలయ్యాయి. నిర్ణీత గడువు మేరకు ప్రాజెక్టు పనులు మొదలయ్యాక 4 ఏళ్లకు పూర్తి కావాల్సి ఉండాలి. కానీ ఇప్పటి వరకు పనులు మాత్రం పూర్తి కాలేదు. ఈ ప్రాజెక్టులో 44 కిలోమీటర్ల సొరంగ మార్గం నిర్మించడం కీలకమైనది. టన్నెల్ బోరింగ్ మిషన్తో నిర్మాణ సంస్థ పనులు చేపట్టింది. 2 చోట్ల సొరంగాలు, హెడ్ రెగ్యులేటర్, 2 లింక్ కెనాల్స్, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు సహా మరికొన్ని పనులు చేయాల్సి ఉంది. ఇక ఈ ప్రాజెక్టులో కాల్వలు తవ్వాల్సిన ప్రాంతం అంతా నల్లమల్ల రిజర్వ్ అటవీ ప్రాంతంలో ఉండడంతో ప్రాజెక్టు పట్టాలు ఎక్కడానికి అడ్డుగా మారింది. దీంతో సొరంగ మార్గాల నిర్మాణాలకు కార్యాచరణ రూపొందించారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి సొరంగం ద్వారా నీటిని తీసుకొని నల్గొండ జిల్లా పరిధిలోని చందంపేట మండలం తెల్దేవరపల్లి వద్ద నీటిని బయటికి పోయడానికి మొత్తంగా సుమారు 44 కిలోమీటర్ల మేర సొరంగము తవ్వాల్సి వచ్చింది. ఇక్కడ కనిపిస్తున్నట్లుగా శ్రీశైలం వైపు ఇన్లెట్ 13.9 కిలోమీటర్ల దూరంలో, నల్గొండ జిల్లా చందంపేట మండలంలో అవుట్లెట్కు 20.4 కిలోమీటర్ల నిడివిలో సొరంగాలు తవ్వాలి. అయితే ఇది ఖర్చుతో కూడుకుంది. దీనికోసము కోట్లాది రూపాయలు ప్రభుత్వం వెచ్చించింది. టన్నెల్ బోరు మిషన్ తెప్పించింది. ఇది 2 సార్లు శ్రీశైలానికి భారీ వరదలు వచ్చిన సమయంలో నీటిలో మునిగిపోయి మరమ్మతులకు గురైంది. ఎస్ఎల్బిసి ప్రాజెక్టును 1925 కోట్ల రూపాయల అంచనాతో మొదలు పెడితే అది ఇప్పుడు 4000 కోట్ల రూపాయలు దాటిపోయింది. ఈ ప్రాజెక్టు పూర్తి కోసం మరో 2000 కోట్ల వరకు నిధులు అవసరమవుతాయి. ఏళ్ల తరబడిగా టన్నెల్ పనులు జరుగుతుండడంతో సమస్యలు పెరగడమే కాకుండా బడ్జెట్ కూడా పెరుగుతూ వచ్చింది.